పార్టీ మారిన ఎమ్మెల్యేలను పదవికి రిజైన్ చేయాలని అడిగే హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ సంస్కృతి తీసుకువచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అన్నారు. వరంగల్లో మీడియాతో మాట్లాడిన కడియం వేరే పార్టీ నుంచి వచ్చిన వారిని బీఆర్ఎస్ మంత్రులుగా చేసిందన్నారు. ఎర్రబెల్లి దయాకర్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదన్న కడియం అహంకార మాటల వల్లే పాలకుర్తి ప్రజలు ఓడించారని అన్నారు. బీఆర్ఎస్ నేతల చరిత్ర అంతా తనకు తెలుసునన్న కడియం శ్రీహరి ఒక్కరి విషయాలు బయట పెడితే తట్టుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. పల్లారాజేశ్వరరెడ్డి గారు నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడీ అంతా బయట పెడతా అన్నాడు. రాజేశ్వరరెడ్డి గారు అది ఎన్నికలకు ముందు చేస్తే మీకు ఉపయోగపడుతుంది. అది చెప్పలేదనుకో, నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు తీసి జనగామ చౌరస్తాలో నిలబెట్టుడు మాత్రం ఖాయం. నీ దగ్గర ఉన్న ఆధారాలు చెప్పు, నేను అడుగుతున్నా చెప్పు, ప్రజలకు కూడా తెలియాలి. ఇక అక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు, మానకొండూరు నుంచి ఒక ఆయన, వీడికొచ్చి పండబెట్టి తొక్కుతాడట, సావుడప్పు కొడతాడట. మానకొండూరు ప్రజలు పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడి భూతాళానికి వెళ్ళిపోయాడు. 50,000 పైచీలకు ఓట్లతో ఓడిపోయాడు. బుద్ధిలో ఎదురపోయి ఇంకా నీ ముఖానికి అంత సీన్ ఉన్నదా? నా దగ్గరికి వచ్చి సావుడప్పు కొట్టేంత సీన్ ఉన్నదరా? తర్వాత నా పైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానని కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే, మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా, నా బిడ్డ నేను పోటించి తప్పు